ఇప్పుడు పెద్ద బాస్ షోకి మీరే హెడ్ లేకపోతే వేరే ఇంకెవరైనా నేనే కర్త కర్మక్రియ అని నేనే. ప్రొడ్యూసర్ డైరెక్టర్ విజ్జు గౌడు యాంకర్ చందు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు నాకు ఎప్పటి నుండో ఫ్రెండ్స్. వాళ్ళు కూడా ఫేమస్ యూట్యూబర్స్, మీకు తెలుసు, ఫేమస్ ట్రాలర్స్. వాళ్ళే మా ఇంటికి వచ్చారు. సత్యం మొత్తం అంతా నువ్వే చూసుకోవాలి A to Z అన్నారు. ఆ రోజు 4 గంటలు ఫస్ట్ రోజు షూటింగ్ మార్చి 15 అయిందమ్మా. మార్చి 15 ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ స్టూడియోకి నన్ను ఎంట్రీకి రమ్మంటావు, నేను రాకపోతే నీకు ఎంత టెన్షన్ ఉంటుంది టైం టు టైం. ఏంటి సత్య కెమెరాస్ పెట్టేసాము, ఏసీ ఆన్ చేసుకున్నాము, మా సార్ తిరుగుతున్నారు, నువ్వు ఎంత టెన్షన్ పడతావు? ఒక్క పర్సన్కి అంత టెన్షన్. 10 మందిని హ్యాండిల్ చేయాలంటే ఎంత కష్టం. 10 మంది హైదరాబాద్ కూడా కాదు, కొంతమంది కొన్ని ఊర్ల నుండి వస్తారు, తిరుపతి నుంచి కొంతమంది, రాజమండ్రి నుండి కొంతమంది, వైజాగ్ నుండి కొంతమంది. వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడంతో నీకు ఎంత ట్రబుల్ అవుతుంది. మార్చి 15 నాకు ఎంత బాగాలేదు, అందుకే అందరూ వచ్చేసారు టైం టు టైం. షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. నాకు ఆ రోజు మోషన్స్, ఫీవరు, హెడేక్ అన్నీ వస్తే ఒక రూమ్ వెళ్ళి పండుకున్నా. 4 గంటలప్పుడు ఈ అగ్గిపెట్టి మచ్చేమో ఆడవాళ్ళ రూమ్లో దూరి అసభ్యకరంగా ప్రవర్తిస్తే వాళ్ళు విజ్జుగౌడు కంప్లైంట్ చేస్తే విజ్జుగౌడు వచ్చి అరిస్తే విజ్జుగౌడు చెస్ట్ కొరికిచ్చి విజ్జుగౌడు అమ్మన బూతుతే విజ్జుగౌడు దెబ్బలు వేసాడు. వెళ్ళేది అనలేదే నేను. దానికి నాకు ఏం సంబంధం ఉంది, నాకు తెలియక అడుగుతున్నాను. అమ్మాయికి అయితే మాత్రం ఏదైనా సామెత ఉంది కదా, కాసిన చెట్టుకి రాళ్ళు దెబ్బలని. వాళ్ళ గొడవకి నాకు ఏం సంబంధం? అంటే మీ తమ్ముడు అందరినీ కొరికేయచ్చు, అమ్మనా బూతులు తిట్టచ్చు, అవతల వాళ్ళు చేసుకుంటే మమ్మల్ని చంపేయండి చంపేయండి అని అంటావా? మళ్ళీ ఆవిడ ఒక అబద్ధం ఆడింది. ఏమని? మేమే షో నుంచి పారిపోయి వెళ్ళిపోయాం. 15వ తారీఖు గొడవ అయితే మళ్ళీ 16, 17, 18 ఎందుకు షూటింగ్ చేస్తాం? 15 జంప్ అయిపోవచ్చు కదా. 18వ తారీఖుని మా ప్రాణాలు గుండెల్లో పెట్టుకొని పిడికిల్లో పెట్టుకొని పారిపోయి బస్సు ఎక్కిపోయమంటారు. అన్నీ అబద్ధం. నేనే క్యాబ్ బుక్ చేసి వాళ్ళని లకడీ కప్పులు తీసుకెళ్ళి రెడ్ టికెట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. రెడ్ బస్సులు ఇద్దరికి ఎక్కించి అంతకంటే ముందు హోటల్కి తీసుకెళ్ళి కడుపు నిండా భోజనాలు పెట్టి టికెట్స్ ఉన్నాయి. నాతో పాటు విజయ్ అని మా ఫ్రెండ్ వచ్చాడు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఇంకేం ప్రూఫ్లు కావాలి? ఆమె అబద్ధాలు ఆడుతుంది. ఆమె ఏంటంటే మనీ మైండెడ్. అగ్గిపెట్టి మచ్చ అందరితో చెప్పాడు, ఇమ్రాన్ ఖాన్తో, తర్వాత ఎవరు మన విజ్జు గౌడ్తో, అలాగే మన యాంకర్ చందుతో, ఉప్పల బాలుతో, నాతో, మా టీం అందరితో చెప్పాడు. ఏమని? మా అక్క ఇంట్రెస్ట్ తెప్పించింది 10 రూపాయలు వడ్డీకని. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా, అందరూ ఆడాల మీదకి ఎందుకు వెళ్ళి గోకుతున్నావు అంటే, మా అక్క నాకు పెళ్లి చేయడం లేదు, పెళ్లి చేస్తే మళ్ళీ మా ఆవిడ చేతిలోకి ఇన్కమ్ వెళ్ళిపోద్ది కదా, అందుకే చేయడం లేదు అంటున్నాడు. మరి నీకు ఇది బుర్ర పని చేయదు, కొట్టుకుంటున్నావు అని అలిసిపోతున్నావు, షూటింగ్ నీకు అవసరమా? నేనే చెప్పిన ఓపెన్గా, లేదు నాకు హెల్త్ బాగోలేదన్న, మా అక్క నా ప్రాణంతో ఆటలాడుతుంది, నా ఉసురు పోసుకుంటుంది, వద్దొద్దన్న కొట్టి మరీ తీసుకొస్తుందని ఆయన అందరికి పబ్లిక్లో చెప్పాడు. వీడియోలతో పాటు ఉన్నాయి మా దగ్గర. అంటే ఆ బండారం అంతా బయట పడిపోయిందని ఇప్పుడు నాకు టార్గెట్ చేసింది. తిరుపతి వెళ్ళి నా మీద విషయం కక్కింది. సచ్చి ఇదంతా ప్లాన్ చేశాడు. ఏం ప్లాన్ చేస్తాను నేను? అదేమైనా మా ఇంట్లో జరిగిన విషయమా? 50 మంది అక్కడ అంత టీము, మా ఆర్టిస్టులు, కెమెరామెన్లు, వంట మేస్టులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, పైగా యూట్యూబర్స్ కూడా వచ్చారు. ఇమ్రాన్ ఖాను, ఎవరు వేదాంత్ జాక్షను, మళ్ళీ ఎవరు విజయ్ ముదిరాజు, ఇంతమంది యూట్యూబర్స్ ఉంటే నేను ఏం ప్లాన్లు వేస్తాను ఇంతమంది మధ్యలో, 25 మంది మధ్యలో? సో ఇందులోనే టోటల్ గా మీ తప్పైతే లేదా? నా ఇన్వాల్వ్మెంట్ లేదమ్మా. కూడా క్లారిటీ ఇచ్చా. కుర్చీ నాకు ఎందుకు గొడవ వచ్చింది, ఆయన ఏవో లక్షలు ఇచ్చేసారు అని ఆయనకి చాలా మంది రెచ్చగొట్టారు. 20,000 రూపాయలు ఇచ్చారు తమన్ గారు. అంతకంటే ఎక్కువగా ఇచ్చినట్టు ఎవరు ప్రూవ్ చేసినా నేను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతా. తమన్ గారు కూడా ఈ ఎంట్రీ చూసి ఉండొచ్చు. 10,000 రూపాయలు ఆవిడ తీసుకెళ్లి పెట్టినమ్మా చేతిలో. ఆవిడే ఎంట్రీలో చెప్తుంది కదా, 10,000 రూపాయలు ఆయన కింద ఖర్చు పెట్టిన, ఆయన బట్టలకి, ఆయన హెల్త్ బాగోపోతే హాస్పిటల్ ట్రీట్మెంట్లకి, ఆయన తినడానికి, తాగడానికి, ట్రాన్స్పోర్టేషన్ అయింది. ప్రతి ఒక్కటి నా లెక్కలు ఉన్నాయి. ఆయన మంచివాడు ఎప్పుడు కూడాను, ఈజ్ ఆల్వేస్ గుడ్. కాకపోతే కొంతమంది రెచ్చగొట్టి, మా టీమ్ లో కూడా ఉన్నాయి, అవన్నీ వస్తాయి త్వరలో. మరి అంత రెచ్చగొట్టారని తెలిసినప్పుడు మీరు కేసు పెట్టే వరకు ఎందుకు వెళ్ళారు? ఒకసారి కూర్చొని మాట్లాడితే ఆ కేసు ఎందుకు పెట్టినట్టమ్మా, మీరు బయటకి కెమెరాలు కూడా చూడొచ్చు, అద్దాలు కూడా రాళ్ళతో బద్దలు కొట్టి రాత్రి పగలు న్యూసెన్స్ చేసేసాడు. అందుకు అంతవరకు ఏదో అక్కడ ఎంట్రీలో ఏదో తిట్టుకుంటే నేను పెద్ద పట్టించుకోను, ఇంటి వరకు వచ్చి రాళ్ళు ఇస్తడం అనేది అది తప్పు కదా. ఓకే, సో అంత చేసినా సరే మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేశారు ఆయన్ని? చెయ్యాలి మరి, ఇంక పెద్ద పెద్ద పొలిటీషియన్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎంత తిట్టుకున్నారు? పవన్ కళ్యాణ్ ఏమన్నారు చంద్రబాబు నాయుడుకి? మా అమ్మకు వెన్నుపోటు పొడిచాడు, పార్టీ లాక్కున్నాడు, దొంగ అన్నాడా లేదా? ఇప్పుడు కలిసిపోయారు కదా ఇద్దరు, కలిసే కదా అలయన్స్ వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఎక్కడైనా ఉండేది ఎక్కడ, మా టీంలో గొడవలు లేవని అనడం లేదు, నా మీద అందరూ పువ్వులు వేస్తున్నారు అనడం లేదు. నువ్వు ఎప్పుడైతే ఒక పార్టీ హెడ్ అవ్వచ్చు, ఒక టీమ్ కి హెడ్ అవ్వచ్చు, నీ మీద రాళ్ళు కంపల్సరీ పడతాయి. నేను ఇప్పుడు టీమ్ కి హెడ్. ఇప్పుడు ఏంటంటే నేను స్టార్టింగ్ సోషల్ మీడియాకి వచ్చిన కొత్తలో టిక్ టాక్ వాళ్ళకి ఎవరికి ఇంటర్వ్యూస్ చేయడం లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టూడియోలో తీసుకెళ్లి ఇంటర్వ్యూలు పెట్టించింది నేనే టిక్ టాక్ స్టార్స్ కి. మళ్ళీ ఆ తర్వాత బిగ్ బాస్ అవుతుంది నాగార్జునది. సో దానికి పోటీగా ఒక 10 మంది ఆర్టిస్టులు వదిలిపెట్టి, ఒక ఫామ్ హౌస్లో ఒక 10 మందిని కూర్చోబెట్టి, దానికి రాకేష్ మాస్టర్ లాంటి వాళ్ళని హోస్ట్గా పెట్టి, ఒక ప్రొడ్యూసర్ని పెట్టింది నేనే.
ఆ సాంప్రదాయం తెచ్చింది నేనే. అలాగే ఇప్పుడు ఈవెంట్లు అవుతున్నాయి, ఒక 10 మంది టిక్ టాక్ స్టార్స్ ఏదైనా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మేము ఈ నెల 8వ తారీఖున వెళ్తున్నాము వైజాగ్ ఎస్కోట్లో నూకాలమ్మ జాతర, కొత్త అమావాస్య సందర్భంగా ఉగాది సందర్భంగా పెడుతున్నారు. సో ఒక 10 మంది ఆర్టిస్ట్ స్టేజ్ మీదకి ఎక్కి గానా భజన చేసి డబ్బులు సంపాదించుకోవడం, ఆ సాంప్రదాయం తెచ్చింది కూడా నేనే. అర్థమవుతుందా? ఇలాంటి క్రమంలో రాళ్ళు అనేవి పడుతుంటాయి. కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళని అడ్డం పెట్టుకొని వైజాగ్ సత్య క్యాష్ చేసుకుంటున్నాడు అన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? వాళ్ళు తప్పు తెలుసుకుని వాళ్ళు మళ్ళీ వస్తున్నారు కదా. ఇక్కడ మేము చిన్నపాటి ఆర్టిస్టులము, లక్షల కోట్లు మాకు ఎవరు ఇయ్యరు, మీకు తెలిసిందే ఉంది. నువ్వు వచ్చావు ఇంటర్వ్యూకి, ₹1 కానీ తీసుకున్నానా? అడిగాను, పని రెమ్యునరేషన్ నాకు ఇవ్వమని అడిగానా? లేదు. యూట్యూబ్, నువ్వు కూడా యూట్యూబ్ లో ఉన్నావు 10 ఏళ్ళుగా. యూట్యూబ్ మేమంతా యూట్యూబ్ వాళ్ళమే కదా. ఏమొచ్చేస్తే ఇన్కమ్లు చెప్పుకో, ఏమొచ్చేస్తే ఇన్కమ్లు? కొన్ని కుర్చీతాత ఏమైనా ఒక 10 సినిమాలు చేశాడా, ఒక 10 టీవీ సీరియల్ చేశాడా, లేకపోతే సంతూరు థమ్స్అప్ లాంటి ఒక 10 యాడ్లు చేశాడా లక్షలు వచ్చాయని కూడా? చేసినా చేయకపోయినా అవన్నీ చేసినా వచ్చినంత క్రేజ్ ఒక్క దాంతో వచ్చింది కదా. అది ఎవరి వల్ల వచ్చింది? అది ఎవరి వల్ల వచ్చింది? ఆయనకి అంత క్రేజ్ ఎవరి వల్ల వచ్చింది? నువ్వే చెప్పాలి మరి. ఒక ఇంటర్వ్యూ వల్ల వచ్చింది ఆయనకి. ఇంటర్వ్యూ వల్ల కొద్ది గొప్ప పేరు వచ్చింది. తమన్ గారు తీసుకెళ్లి ఆయన డైలాగు పెట్టించిన వల్ల, కుర్చీ మడత పెడతాను డైలాగ్ పెట్టించిన వల్ల ఆకాశమే వద్దన్నంత వరకు వెళ్ళిపోయినాడు ఆయన. ఇక్కడ ఎవరు డబ్బులు తినరమ్మా సోషల్ మీడియాలోనా. సోషల్ మీడియాలో వాళ్ళకి అసలు ఇన్కమ్ కూడా చాలా తక్కువ, వాళ్ళకి బతకడానికి కూడా సరిపెట్టేటంత రాదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇంకా వాళ్ళకే సరిపెట్టేంత రాకపోతే నేనేం తింటాను? నేను వాళ్ళందరూ ఒక లీడర్లా ఉన్నాను, ఒక ఏజెంట్లా ఉన్నాను. ఇప్పుడు ఉప్పల్ వాళ్ళు నేను ఉన్నామమ్మా, దాదాపు మాకు 10 ఏళ్ళుగా ప్రాణం, ఫ్రెండ్షిప్. ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, ఆయారాం గయారాం అన్నట్టు. కానీ మా ఇద్దరి బంధం అట్లానే ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నారు కదా ఏ గొడవల్లో కూడా నేను వెళ్ళాలనుకోను అని చెప్పి. సరే, ఎందులోకి మీరు వెళ్ళాలనుకోరు, వాళ్ళు మిమ్మల్ని లాగుతున్నారు. మరి కోరుండి కొన్ని మీరెందుకు తెచ్చుకుంటున్నారు? ఇప్పుడు అన్వేష్ అన్నారు కదా, మీరే ఎందుకు మరి మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడింది, మీరెందుకు వచ్చి మాట్లాడుతున్నారు? మంచి క్వశ్చన్ అడిగావు. ఉప్పల్ వాళ్ళు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. మా ఇద్దరం చాలా జిగిరి దోస్తులు. ఓకే, ఒక శ్రీకృష్ణుడు, ఒక కుచేలుడు, ఒక ఎల్కే అద్వాని, ఒక వాజ్పేయి, ఒక బాపు, ఒక రమణ, ఒక నాగిరెడ్డి, చక్రపాణి, ఒక జయలలిత, శశికళ లాగా మా ఇద్దరం కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. వైజాగ్ సత్య ఉప్పల్ బాల్ అంటే మేము చాలా పెద్ద మంచి జోడీ. సోషల్ మీడియాలో మా పేరు ఉంది. ఉప్పల్ బాల్ అంటేనే వైజాగ్ సత్య, వైజాగ్ సత్య అంటే ఉప్పల్ బాలు. అఫ్ కోర్స్ ఉప్పల్ బాల్ పెద్ద సెలబ్రిటీ కాదని నేను అనలేదు, నాకు కూడా కొద్దిగా గొప్ప పేరు ఉంది. ఇప్పుడు ఉప్పల్ బాలుకి నాన్ వెజ్ అంటే ఎవడో తెలియదు అసలు. ఆయన వీడియోస్ కూడా ఈయన చూడడు. మొన్న ఏమైందంటే నా అన్వేష్ విజ్జుగౌడు ఒక వీడియో కాల్లో మాట్లాడుకుంటున్నారు. అది లైవ్ వీడియో కాల్ కూడా నాకు అంతగా తెలియదు. అప్పుడు విజ్జుగౌడ్తో అంటున్నాడు, ఎవరు నా అన్వేష్, నువ్వు ఉప్పల్ బాలుతో ఇంటర్వ్యూలు చేసి షూటింగ్లు చేసి నువ్వు కూడా చెక్కగాడు అయిపోయావు, చెక్క అంటున్నాడు. అసలు ఉప్పల్ బాలు పేరు తీయాల్సిన అవసరం ఏంటి నా అన్వేష్కి? అసలు ఈ నా అన్వేష్ అనే వ్యక్తి వల్ల ఈ ప్రపంచానికి ఏం ఉపయోగం? ప్రపంచ యాత్రికుడు అంటున్నాడు, ప్రపంచ దేశాలని చుట్టూ వస్తున్నావు అంటున్నావు, నీ వల్ల ఏం ఉపయోగం? అసలు నీ ఛానల్ పేరు నా అన్వేషణ అని పెట్టావు, నా అన్వేషణ అని తీసి నా దూషణ అని పెట్టుకో. ఎందుకంటే అందరినీ దూషిస్తాడు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ బాగాలేదంటాడు, తెలంగాణ యాసని భాషని. మీరు కూడా బాగాలేదన్నారు కదా మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ని, మీరు కూడా ఒక రోజు చేసి పెట్టారు కదా, చూపియాలి ఇప్పుడు ఆ వీడియో. మీరు రీల్స్ లో చేసి పెట్టారు కదా స్టేటస్ లో. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ని నేను విమర్శించలేదు, కాకపోతే ఐ సపోర్ట్ చంద్రబాబు, బీజేపీ, జనసేన టీమ్. ఇప్పుడు తప్పులు మాట్లాడేటప్పుడు ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ బాలకృష్ణ, చంద్రబాబు అని చెప్పాను. కానీ నేను సపోర్ట్ చేస్తాను ఓపెన్, ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, ఐఎమ్ సపోర్టింగ్ టు దిస్ ఎలియన్స్ అని. అంతేగాని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రభుత్వం బాగాలేదు, పరిపాలన బాగాలేదు నేను అనలేదు. ఇన్ఫాక్ట్ చాలా ఇంటర్వ్యూలో నేను చెప్పిన, ఆయన నవరత్నాలు నాకు చాలా బాగుంది, ప్రజల వద్దకే పాలన లాగా ఇవన్నీ వాలంటీర్ రావడం, వాలంటీర్ వ్యవస్థ కూడా నాకు నచ్చిందని చెప్పిన. కాకపోతే నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి తప్పదు. చిరంజీవి ఫ్యామిలీ జనసేన అంటే, తెలుగుదేశం అంటే మన ఎవరి ఫ్యామిలీ, బాలకృష్ణ ఫ్యామిలీ. అలాగే బీజేపీ అంటే మరి అది కూడా పురంధేశ్వరి గారు అంటే అది కూడా ఆటోమేటిక్ గా ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ, సీనియర్ ఎన్టీఆర్ గారు. నేను సపోర్ట్ చేసుకున్నా, అది నా ఇష్టం. అది నేను విమర్శించలేదు కదా జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ కూడా. అంటే మీరెలాగా ఎవరైనా సరే తప్పు చేసినా ఏం చేసినా విమర్శించవచ్చు, బట్ దేర్ ఇస్ ఎ లిమిట్. ఆ బార్డర్ ని మనం క్రాస్ చేయకూడదు. నేను వెల్ ఎడ్యుకేటెడ్, నేను ఒక MBA చేశాను హోటల్ మేనేజ్మెంట్ లో. నేను విమర్శిస్తాను, ఐ క్రిటిసైజ్, కానీ దానికి ఒక గీత ఉంటది. వీళ్ళు గీత దాటిపోతున్నారు.